హలో గైస్, వెల్కమ్ టు నాయక్ ట్రావెలర్స్. ఇది డే 3. డే 2న మనం కన్యాకుమారి చూసుకొని కన్యాకుమారి నుంచి నైట్లోనే రామేశ్వరంకి మీకు ఓవర్ నైట్ ట్రైన్ ఉంటుంది. అది మీరు క్యాచ్ చేసుకోవచ్చు. ఓవర్ నైట్ ట్రైన్ జర్నీ చేసిన తర్వాత మేము వెళ్ళినప్పుడు మండపం అనే స్టేషన్ దగ్గరే ఆపేశారు. ఎందుకంటే అప్పుడు పమ్మన్ బ్రిడ్జ్లో రిపేర్ జరుగుతున్నాయని చెప్పి మండపం దగ్గరే స్టాప్ చేశారు. మండపం నుంచి మళ్ళీ బస్ క్యాచ్ చేసుకొని రామేశ్వరంకి వెళ్ళాల్సి ఉంటుంది. అది ఒక ఐలాండ్. ఒకవేళ మీకు డైరెక్ట్గా ఇప్పుడు బ్రిడ్జ్ పనులు అయితే అయిపోయాయి 2026లో అయితే డైరెక్ట్గా మీకు రామేశ్వరం టౌన్ స్టేషన్ దాకా మీకు ట్రైన్ అవైలబిలిటీ ఉంటుంది. సో అక్కడ మీరు దిగిన తర్వాత మీకు అక్కడ ఆటో తీసుకొని మళ్ళీ టెంపుల్ ప్రెమిసెస్ దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ మీకు డే ఎక్స్ప్లోర్ చేయాలంటే మీకు మినిమం 2 days మీరు పెట్టుకోవచ్చు. ఫస్ట్ డే మీరు దర్శనం చేసుకున్న తర్వాత రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నియర్ బై టెంపుల్స్ ఉంటాయి సిటీ లోపలనే. అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. నటరాజ్ టెంపుల్ అని, ఆంజనేయ స్వామి టెంపుల్ అని, రామ్ లక్ష్మణ టెంపుల్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు సిటీ లోపలనే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇంకా ఏపీజే అబ్దుల్ కలాం గారి మెమోరియల్ ఉంటుంది, వాళ్ళ హౌస్ ఉంటుంది, అది కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పమ్మన్ బ్రిడ్జ్ని వెళ్ళి చూడొచ్చు. తర్వాత ఇంకా కొన్ని వాటర్ స్పాట్స్ ఉన్నాయి, అవి చూడొచ్చు. దాని తర్వాత మెయిన్గా మీకు చూడాల్సిన దగ్గర ఉన్నది ధనుష్కోడి ఉంటుంది. కన్యాకుమారి ఎండ్ కదా మనకు, అక్కడ నుంచి ఇంకా రూట్ లేదు. శ్రీలంకకి డైరెక్ట్గా అక్కడ పాత్ ఉంటుంది, మీరు అది చూడొచ్చు. రామ్ సేతు కట్టిన ప్లేస్ ధనుష్కోడి. ఓకేనా. అండ్ అగ్నితీర్థంలో దీనికి రూల్స్ ఏంటంటే టెంపుల్ దర్శనానికి మనకి ఇక్కడ అగ్నితీర్థంలో ఫస్ట్ సముద్రం దగ్గర ఉంటుంది, అగ్నితీర్థం అంటారు దాన్ని. దాంట్లో మునక వేసుకొని దాని తర్వాత మనకు 21 బావులు ఉంటాయి రామేశ్వరం టెంపుల్ లోపలనే. ఆ బావుల్లో కూడా వాళ్ళు వాటర్ వేస్తూ ఉంటారు మీ మీద. అవి రాముడు, సీత, ఒక్కొక్క బావి ఒక్కొక్క దేవుడు తవ్వి అక్కడ మంచిగా ఉంటాయి నీళ్ళు. మిగతా అంతా అక్కడంతా సాల్ట్ వాటర్ ఉంటే కనుక వాటర్లో ఇంకా స్వీట్ వాటరే ఉంటుంది. కొంత స్వీట్ ఉంటుంది, కొన్ని ఉప్పుగా ఉంటాయి. సో వాటిలలో స్నానం చేసుకొని తర్వాతనే దర్శనానికి వెళ్తారు చాలామంది. అది ప్రథమంగా చేయాల్సిన పని. ఇది ధనుష్కోడి విజువల్స్ ఇవన్నీ మీకు. ధనుష్కోడి మీకు అక్కడ నుంచి ఒక 20 kilometers ఉంటుంది. మీరు ఆటో బుక్ చేసుకోవచ్చు, క్యాబ్ బుక్ చేసుకోవచ్చు మీ ఫీజిబిలిటీ ప్రకారం. వెళ్ళి మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. రామ్ సేతు ఉంటుంది, రామ్ సేతు కనపడదు కానీ మీరు జస్ట్ ఎండ్ ఆఫ్ ద టిప్ అది మీరు చూడొచ్చు. దాని తర్వాత రోడ్డు ఉండదు ఇంకా. సో అది మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అక్కడ ధనుష్కోడిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. بشینم سر راهی با امید نگاهی بشینم سر راهی با امید نگاهی خدایا تو گواهی بشینم سر راهی با امید نگاهی بشینم سر راهی با امید نگاهی خدایا تو گواهی بشینم سر راهی با امید نگاهی بشینم سر راهی با امید نگاهی خدایا تو گواهی